పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరలో వేటు పడటం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై ఏ క్షణమైనా కోర్టు తీర్పు రావచ్చని అన్నారు. తొందరలోనే స్టేషన్ ఘన్పూర్ కు ఉప ఎన్నిక రాబోతుందని, అక్కడ బీఆర్ఎస్ నుంచి రాజయ్య గెలవబోతున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా చెడు జరిగితే కేసీఆర్ ఖాతాలోనూ, మంచి జరిగితే మాత్రం తమ ఖాతాలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసుకుంటోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి కేసీఆర్ త్వరలో జనాల్లోకి వెళతారని కేటీఆర్ స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్పూర్ లో ఉప ఎన్నిక వస్తుంది, తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈ రోజు ఒక మొదటి అడుగు పడిందని నేను అనుకుంటాను మనస్ఫూర్తి. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, కాన్పూర్ లో ఉప ఎన్నిక రావడం ఖాయం, తప్పకుండా మనం గెలవడం ఖాయం అన్న మాట చెప్పినారు. చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది, హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకుని ఉన్నారు, అక్కడ సానుకూల ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆశాభావం ఉంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది ఓపెన్ ఏమి దాచుకుని కూడా దాచుకుంటలేరు వాళ్ళు. ఇట్లా గెలిచిండ్రు, అందులో ఎంపీకి పోటీ చేస్తాను, ఇట్లా గెలిచిండ్రు కండువాలు కప్పుకొని ఓపెన్ గా కుల్లా ఇల్లు ఊరు తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ కోటేమని తిరిగిండ్రు. కాబట్టి ఇట్లా గెలిచిన వాళ్ళు అవతల పోయి మరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చట్టం చాలా క్లియర్ గా ఉంది. మే 2023లో సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం కూడా స్పష్టంగా తీర్పిచ్చింది. కాబట్టి తప్పకుండా హైకోర్టులో ఫలితం వస్తుందని నేనైతే ఆశాభావంతో ఉన్నా. తొందరలోనే స్టేషన్ ఘన్పూర్ లో ఉప ఎన్నిక వస్తుంది, తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈ రోజు ఒక మొదటి అడుగు పడిందని నేను అనుకుంటాను మనస్ఫూర్తి. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, కాన్పూర్ లో ఉప ఎన్నిక రావడం ఖాయం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రేనా, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేషన్ ఘన్పూర్ సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించిన మండల అదేవిధంగా గ్రామ స్థాయి లీడర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది తాజా మాజీలైనటువంటి జెడ్పీటీసీలు కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాదాపు అరగంటకు పైగా మాట్లాడారు. తాజా ఆరోపణలు, కవిత జైలుకి వెళ్లిన తర్వాత ఇంటర్నల్ గా బీజేపీతో ఒప్పందం చేసుకున్నారనేటువంటి కాంగ్రెస్ ఆరోపణలు కావచ్చు, ఇట్లాంటి అన్నిటి మీద కూడా తిప్పికొట్టారు. అంతేవిధంగా ఈ మధ్య కాలంలో పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు త్వరలోనే పడబోతుంది, అక్కడ ఉప ఎన్నిక కూడా రాబోతుందని కూడా చెప్పారు. ముఖ్యంగా స్టేషన్ ఘన్పూర్ సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతోంది. గతంలో తాడికొండ రాజయ్య అక్కడి నుంచి గెలిచాడు, దాని తర్వాత ఆయనకి ఇవ్వకుండా మనం చూసాం, వేరే వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలో అక్కడ గెలిచారు. దాని తర్వాత ఆయన పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ విమర్శలు వచ్చాయని కూడా ఆయన చెప్పారు. అందుకనే త్వరలోనే స్టేషన్ ఘన్పూర్ నుంచి మళ్ళీ ఉప ఎన్నిక రాబోతోంది. మొత్తం పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో 3 స్థానాల్లో మాత్రం ముందుగానే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. దానం నాగేందర్ పాటు అదేవిధంగా స్టేషన్ ఘన్పూర్ గానీ, అదేవిధంగా తెల్ల వెంకట్రావు విషయంలో అక్కడ భద్రాచలం సంబంధించి గానీ, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇట్లా కడియం శ్రీహరి విషయంలో ఇట్లా 3 స్థానాల్లో ఉప ఎన్నిక రాబోతుంది. కనుక ఎవరు కూడా భయాందోళనకు కానీ ఎవరంటే అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదు. వచ్చే ప్రభుత్వం మనదే. 2028లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాబోతోందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకనే త్వరలోనే అన్ని కూడా సీట్లు మళ్ళీ గెలుచుకోబోతున్నాం. 2014లో కేవలం 63-64 స్థానాల నుంచి 88 దాకా 25 సీట్లు పెంచుకోగలిగాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కేవలం 1.5% మార్కుతోనే మనం ఓడిపోయాం. ఎవరు కూడా అధైర్యపడొద్దని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా పార్టీ మారిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా అడ్డగోలు హామీలు ఇవ్వడం వల్ల గెలిచే ప్రయత్నం చేసింది. కానీ ప్రస్తుతం మాత్రం ఇచ్చిన హామీ ఏది కూడా చేయలేదు. 420 హామీలు ఇచ్చింది, జనాల్ని 420 చేసిందంటూ కూడా కేటీఆర్ ఆరోపణ చేశాడు. ప్రధాన హామీలుగా ఉన్నటువంటి 6 గ్యారంటీల్లో దీన్ని కూడా అమలు చేయలేదు. అంతేవిధంగా 6 గ్యారంటీలు ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి నవ్వుల పదార్థకంగా మారింది. ఇష్టానుసారంగా బస్సుల్లో సరిపోక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూశామని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ పేరుకే అయింది తప్ప ఎక్కడ కూడా రైతులకు కనీసం 30% కూడా రుణమాఫీ జరగలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందుకనే జనంలోకి వెళ్తాం, జనాలందరూ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేశామా అని
తమకు చెప్తున్నారని కూడా అని చెప్పారు. అంతేవిధంగా ఇట్లా రుణమాఫీ విషయంలో కానీ మిగతా అంశాలు కూడా చీత్కరించుకునే పరిస్థితి వచ్చిందని కూడా ఆయన చెప్పారు. చాలా దేవుళ్ళ మీద ఉట్టేశాడు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 లోపు అందరు కూడా మాఫీ అయిపోతాయని. ఇప్పుడు ఆగస్టు 15 లోపు కేవలం మాట మాత్రమే అయింది తప్ప రైతులకు రుణమాఫీ మాత్రం జరగలేదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా వడ్లకు బోనస్ అని చెప్పాడు. సన్నాలకు ఇస్తామని చెప్పడం. వడ్లు 90% మంది వడ్లు పండిస్తుంటే దొడ్డు వడ్లకు ఇవ్వకుండా సన్నాలకు ఇస్తామని చెప్పడం అనేది ప్రజల్ని మాయ చేయడమని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంతేవిధంగా చాలా కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. ఎందుకంటే ఇప్పటి వరకు 8 నెలల టైం ఇచ్చాము కాంగ్రెస్ పార్టీకి, అందుకనే 8 నెలల దాకా మా బాస్ కేసీఆర్ కూడా ఓపిక పట్టమన్నాడు. అందుకని త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు రాబోతున్నాడు. అందులో స్టేషన్ గన్పూర్ నుంచే యాత్ర చేపట్టబోతున్నాడు అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి జనాల్లోకి వెళ్లి జనాల్లోనే ఉండబోతున్నాయి. జిల్లాల స్థాయిలో ఇప్పటికే పార్టీ ఆఫీసులు ఉన్నందున అక్కడే జనాల సమస్యలు తెలుసుకుంటూ కార్యకర్తల బాగోగులు తెలుసుకుంటూ అక్కడే ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేస్తామని కూడా కేటీఆర్ చెప్పారు. ఖచ్చితంగా ముందుంది మంచి కాలం. శాసనసభ ఎన్నికలు ఘన విజయం సాధించబోతున్నాం. 4 ఏళ్లలో జరిగేటువంటి ఎన్నికల్లో కానీ దాని తర్వాత ముందు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఘన విజయం సాధించబోతున్నామని చెప్పారు. ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశాడు. కవిత బెయిల్ కి సంబంధించి చాలా మంది చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారు. తన సొంత సిస్టర్ జైల్లో ఉంటే మాకు బాధ ఉండదా? మేము ఢిల్లీకి వెళ్ళొచ్చాము, ఆడ 4 రోజులు ఉన్నమాట వాస్తవమే. కేవలం న్యాయవాదులతో మాట్లాడడానికి సిస్టర్ ని ఓదార్చేందుకు వెళ్ళాం తప్ప ఎవరి కోసమో బీజేపీని కాళ్ళు పట్టుకోవడం కోసం అని మాకు ఉద్దేశం ఏం లేదు. అట్లాంటి చిల్లర మల్లలు మాట్లాడితే ఊకునేది లేదని కూడా ఆయన హెచ్చరిక చేశారు. భవిష్యత్తులో కానీ ఎప్పటికి కానీ బీజేపీతో పొత్తుండదు, బీజేపీలో కలిసేది ఉండదని కూడా చెప్పాడు. వచ్చే 25 నుంచి 50 ఏళ్ల దాకా బీఆర్ఎస్ పార్టీని చాలా పటిష్టంగా బలంగా చేయడమే తమ ముందున్నటువంటి లక్ష్యం అంటూ కూడా కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా మాట్లాడారు. కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి గాని మిగతా వాళ్ళందరూ అక్కడ హాజరై లాంచ్ చేశారు. ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినటువంటి కార్యక్రమం. మొత్తం పని అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసుకోవడం నవ్వొస్తుంది అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లా చాలా అంశాలను కూడా కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి 150 రోజులు జైల్లో ఉన్నటువంటి కవిత కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట చెప్తూనే మరోసారి ఖచ్చితంగా ఆమెకు బెయిల్ వస్తుందనే విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మరోసారి ఇట్లా ఖచ్చితంగా ఇంకోటి విధంగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఐఎన్డీఏ కూటమికి మధ్య మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి తప్ప దేంట్లో లేని వారికి మాత్రం సరి అయినటువంటి తీర్పు ఇవ్వలేదు. జనాలు ఏదో ఒక దాన్ని ఎంచుకున్నారు తప్ప అట్లా మా పార్టీకే కాదు చాలా రాజకీయ పార్టీలకు కూడా కొంత మైనస్ అయినటువంటి మాట వాస్తవమే అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లా చాలా అంశాలు చెప్తూనే ఇచ్చినటువంటి అంశాల మీద ముఖ్యంగా తులం బంగారం ఎక్కడ పోయింది, 2 లక్షలు ఇస్తానంటే పెళ్లి ఎక్కడ పోయింది, ఇట్లా చాలా అంశాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. కనుక వీటన్నిటిని కూడా జనాల్లోకి తీసుకెళ్తాము. వాళ్ళు ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నారు. ఎందుకు ఓటేశామా కాంగ్రెస్ పార్టీకి అన్నటువంటి విమర్శలు అయితే చేస్తున్నారు. కనుక అట్లాంటి అంశాల మీద జనాల్లోకి వెళ్ళబోతున్నామని కూడా కేటీఆర్ చెప్పారు. నరేందర్, ఇక పార్టీ ఫిరాయింపులపై కూడా కేటీఆర్ మాట్లాడారు. అంటే అనుకూలమైన తీర్పు వస్తుందని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? నిజంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడుతుందంటారా? అసలు ఇది జరిగే పనేనా? వాస్తవానికి ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. మొన్న లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సారాంశాన్ని చెప్పాడు. కొన్ని రాష్ట్రాల్లో వచ్చినటువంటి తీర్పుని ఉటంకిస్తూ ఖచ్చితంగా సుప్రీంకోర్టు విధానాన్ని రకంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా సరి అయినటువంటి ప్రూఫ్స్ ఉన్నందున ఖచ్చితంగా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పాడు. కనుక ఇప్పటికే హైకోర్టు మెట్లు ఎక్కాము, ఇక్కడ పాజిటివ్ గా ఉంది, ఇది సుప్రీంకోర్టు కూడా వెళ్ళబోతున్నామని కూడా చెప్పాడు. ముఖ్యంగా దాన నాగేందర్ విషయంలో పార్టీ ఫిరాయించడమే కాదు, ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి అంశాన్ని దేశ ప్రజలందరికీ తెలుసు. ఏకంగా రాజ్యాంగం సంబంధించిన చట్టం ఉల్లంఘించాడు. అదేవిధంగా తెల్ల వెంకట్రావు కావచ్చు, కడియం శ్రీహరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాళ్ళ కూతురిని ఎంపీగా నిలబెట్టడం ఒకే ఫ్యామిలీలో మనం చూసినటువంటి విషయాన్ని చెప్పాడు. ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కోర్టు పరిణలోకి తీసుకుంటుంది. సరి అయినటువంటి టైంలోనే ఖచ్చితంగా ఇక్కడ తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కనుక మాకు ఇక్కడ నమ్మకం కోల్పోయింది. అందుకే సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నామని కూడా కేటీఆర్ చెప్పారు. ఖచ్చితంగా త్వరలోనే అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. 3 స్థానాల్లో అయితే మిగతా చోట్ల కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అలాగే కేసీఆర్ త్వరలో జనాల్లోకి వెళ్తారని కూడా కేటీఆర్ చెప్పడం చూసాం మనం. ఇది నిజంగా జరుగుతుందా? అసలు ఎప్పుడు కేసీఆర్ మళ్ళీ జనాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటారు? అంటే ప్రచారం ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా మళ్ళీ?
అంటే వాస్తవానికి 8 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన జనంలోకి మొన్న ఎంపీ ఎన్నికల సమయంలో వెళ్లారు. రైతులకు సంబంధించి తెలుసుకునేందుకు వరి పొలాల దగ్గరికి వెళ్లాడు. పలు అంశాల్లో రైతుల బాగోగులు తెలుసుకునేందుకు పవర్ విషయంలో కానీ ఇట్లా పలు అంశాలని వాళ్ళతో తెలుసుకునేందుకు వెళ్ళాడు. దాని తర్వాత ఎన్నికల్లో ఒక తీర్పు ఇబ్బందిగా మారిన నేపథ్యంలో తర్వాత కొంతకాలంగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. కానీ ప్రజెంట్ ప్రధాన ప్రతిపక్ష నేతగా టీఆర్ఎస్ అధినేతగా ఉన్నారు కాబట్టి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ జనాల్లోకి వెళ్తేనే ఖచ్చితంగా జనాలు మళ్ళీ ఆదరించే అవకాశం ఉంటుంది. కేవలం కేటీఆర్ హరీష్ రావు మీద డిపెండ్ అయితే కుదరదు. ఖచ్చితంగా కేసీఆర్ మీద ఒక నమ్మకం పెట్టుకుని ఉన్నారు, ఒక భరోసాతో ఉన్నారు కనుక ఆ భరోసాని వాళ్లకు ఒక నమ్మకం కలిగేయాలంటే కేసీఆర్ బయటికి రావాలి. బయటకు వచ్చి కనీసం నెలలో 1-2 రోజులైనా బయట తిరిగితేనే బాగుంటది అనేటువంటి ఫీలింగ్ ని కేటీఆర్ కూడా చెప్పారు. అందుకనే స్టేషన్ గన్పూర్ నుంచి త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళ్తే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. అది మీ జిల్లా నుంచి మీ నియోజకవర్గం నుంచే తీసుకెళ్లబోతున్నానని కూడా కేటీఆర్ చెప్పారు. అందుకనే చూడాలి. ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి వచ్చే నెల 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్లు ఇవన్నీ కూడా వచ్చే నవంబర్, డిసెంబర్ లోపలనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి కనుకనే ఆ ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ అధినేతగా జనాల్లోకి వెళ్తారా లేదా అనేది మొత్తం ఇక్కడి నుంచి ఎవరి 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వెళ్తారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ముందస్తుగా బయటకు వెళ్లే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. రాజయ్య కూడా మనం చూసుకుంటే కాంగ్రెస్ కి వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చారు. అసలు దీనికి రీజన్ ఏమైనా తెలిసిందా? దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడారా ఎవరైనా పార్టీలో? వాస్తవానికి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో ఆయన మనస్తాపానికి గురయ్యాడు. ఆయన అప్పటికే 2 సార్లు గెలుచున్నారు. గతంలో మనం చూసాం 2014లో కూడా మంచి శాసిస్తారు. డిప్యూటీ సీఎం గా కావచ్చు, లేదంటే మంచి పోర్టుకోలు ఇచ్చాడు. దాని తర్వాత వివిధ కారణాలు తప్పించారు. దాని తర్వాత కొంత ఇబ్బంది పడ్డారు. మొన్న ఆయనను కాదని కడియం శ్రీహరికి ఇవ్వడం, కడియం శ్రీహరికి గెలవడం, మళ్ళీ పార్టీ ఫిరాయించడంతో చాలా ఇబ్బందికి గురయ్యాడు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పార్టీకి సొంత గూటికి వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఏదైనప్పుడు కూడా కడియం శ్రీహరి స్థానంలో మళ్ళీ స్టేషన్ గన్పూర్ లో ఈయన నిలబెట్టాలి, రాజయ్యను మళ్ళీ గెలిపించుకోవాలి అన్నటువంటి విషయం అయితే కేటీఆర్ కాసేపటి క్రితం కూడా మరోసారి చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే రాజన్న మీరే ఇక్కడ నుంచి పోటీ చేయాలి, ఘనంగా గెలవబోతున్నారని కూడా చెప్పారు. కనుక ఆయనకే టికెట్ అనే విషయం కూడా కన్ఫర్మ్ అయింది. భవిష్యత్తులో ఉప ఎన్నిక వచ్చినా లేదంటే సాధారణ ఎన్నికలు మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, చాలా స్పష్టంగా చెప్పారు. ఇక భవిష్యత్తులో పార్టీలోనే ఉంటాననేటువంటి ఆశాభావాన్ని ఆయన కూడా చెప్పారు. కనుక ఇక పాత సమస్యల్ని వాళ్ళు వదిలేసుకున్నారు. కనుక ఇక్కడి నుంచి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారు. ఆయన ఆధ్వర్యంలోనే మళ్ళీ స్టేషన్ గన్పూర్ లో మంచి పూర్వవైభవం వస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ నమ్ముతోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.